హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడ్కా ఫిన్టెక్. ఫండమెంటల్ అనాలిసిస్కి స్వాగతం. ఫండమెంటల్ అనాలిసిస్లో ముఖ్యంగా 3 సెక్షన్స్ ఉంటాయి. అవి మీ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇందులో మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ బిజినెస్ సైకిల్స్, కంపెనీ ఫైనాన్షియల్స్ చాలా ఇంపార్టెంట్. బట్ మిగిలిన వాటి గురించి కూడా తెలుసుకుంటే చాలా మంచిది. అన్ని టాపిక్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకోవడం ఒక్క వీడియోలో అయ్యే పని కాదు. సో కమింగ్ వీడియోస్లో అన్ని టాపిక్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. లెట్స్ మూవ్ టు మ్యాక్రో ఎకనామిక్స్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ జీడిపి. ఈ చార్ట్ ఒక్కసారి చూడండి. ఇండియా జీడిపి చాలా కాన్స్టెంట్ గా గ్రో అవుతుంది. వరల్డ్ బ్యాంక్ అండ్ ఆర్బిఐ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్స్ ఇలా చాలా మంది అనలిస్టులు ఇండియా జీడిపి గ్రోత్ అరౌండ్ 6 to 7% ఎవ్రీ ఇయర్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ అంచనాల ప్రకారము వాళ్ళ టార్గెట్స్ ఏంటంటే 2030 నాటికి మన జీడిపి 7 ట్రిలియన్కి చేరుకుంటుందని వాళ్ళ అంచనా. జీడిపి పెరుగుతుందంటే మనకేంటి అనుకుంటున్నారా? జీడిపి పెరుగుతుందంటే దాని అర్థం ఏంటి? కంపెనీస్కి రెవెన్యూ పెరుగుతుంది, దాని ద్వారా ప్రాఫిట్స్ పెరుగుతాయి. ఆ ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి అంటే ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్స్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ ఫిస్కల్ పాలసీస్ అంటే గవర్నమెంట్ స్కీమ్స్. దేశ భవిష్యత్తు కోసం గవర్నమెంట్ కొన్ని పాలసీస్ చేస్తూ ఉంటుంది. వాటి వల్ల కొన్ని సెక్టర్స్కి బిగ్ వేలో బిజినెస్ పెరుగుతుంది. 2025 బడ్జెట్ అలొకేషన్స్ మీ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. స్క్రీన్ పాస్ చేసి స్టడీ చేయండి. సో ఇందులో చూసినట్లయితే డిఫెన్స్కి, రూరల్ డెవలప్మెంట్కి, హోమ్ అఫైర్స్కి, అగ్రికల్చర్కి, ఎడ్యుకేషన్కి ఇలా చూసుకుంటే అన్ని సెక్టర్స్కి కొంత బడ్జెట్ అయితే అలొకేట్ చేయడం జరుగుతుంది. దీన్ని బట్టి ఏ సెక్టార్స్ పెరుగుతాయి, ఏ సెక్టార్స్కి ఎంత లాభం ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మానిటరీ పాలసీ ఆర్బీఐ అండర్లో ఉంటుంది. ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వీళ్ళు వస్తువుల ధరలు మరియు ఎకనామిక్ గ్రోత్ని స్టడీగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటారు. ధరలు పెరుగుతుంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటాం, ధరలు తగ్గుతూ ఉంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అంటాం. కానీ ధరలు తగ్గినా పెరిగినా స్లో అండ్ స్టడీగా తగ్గుతూ ఉంటే స్టాక్ మార్కెట్కి చాలా మంచిది. ఆర్బీఐ దీన్ని స్లో అండ్ స్టడీగా జరిగేలా వాళ్ళ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ మానిటరీ పాలసీని అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆ కంట్రీ మంచి డెవలప్డ్ కంట్రీ అవుతూ ఉంటుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కడైతే తక్కువ ఉంటుందో ఆ కంట్రీకి సంబంధించిన స్టాక్ మార్కెట్స్ కూడా మంచిగా పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ మనకు తగ్గాలి అండ్ ఎక్స్పోర్ట్స్ పెరగాలి. అలా అయితేనే మనం ఇంపోర్ట్స్ తీసుకుంటున్నామంటే మనం కొంటున్నామంటే మన దగ్గర నుండి మనీ వాళ్ళకు వెళ్ళిపోతుంది. అదే ఎక్స్పోర్ట్స్ అనుకోండి, వాళ్ళకి మనం వస్తువుని అమ్ముతున్నాము, సో మనం ప్రాఫిట్స్లో ఉంటాం. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేది కంట్రీ పరంగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇంపోర్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి. కానీ రీసెంట్గా ఈ 5-10 ఇయర్స్లో చూసుకున్నట్లయితే వీటి మధ్యలో గ్యాప్ అనేది చాలా తక్కువ అయిపోతుంది, నేరో అయిపోతుంది. సో ఫారెన్ రిజర్వ్స్ అంటే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్న మన దేశంలో కానీ, మన దేశంలో పుట్టిన వాళ్ళు కానీ, వేరే దేశం వాళ్ళు కానీ, ఎవరైనా కానీ ఫారెనర్ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే దాన్ని ఫారెన్ కరెన్సీ అంటాం. అది ఫారెన్ రిజర్వ్స్ కిందికి వస్తుంది. యాక్చువల్గా మన ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది వస్తూ ఉంటారు వేరే కంట్రీస్ నుండి, ఎందుకంటే ఇది గ్రోవింగ్ కంట్రీ కాబట్టి. సో గ్రోవింగ్ కంట్రీస్లో, ఎమర్జింగ్ ఎకనామిక్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి అయితే చూస్తారు. ఎందుకంటే డెవలప్డ్ నేషన్స్లో అంత పెద్ద గ్రోత్ ఉండదు. ఇప్పుడు మనది అండర్ డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఇందులో గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది కంపేరింగ్ టు డెవలప్డ్ కంట్రీస్. సో డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇట్లా
ఎమర్జింగ్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫారెన్ రిజర్వ్స్లో వస్తుంది. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్. ఇది ఇండివిజువల్ లెవెల్లో ఫోకస్ చేస్తుంది. ధరలు తగ్గినప్పుడు లేదా పెరిగినప్పుడు ప్రజలు వాళ్ళ డబ్బులు ఎలా వాడుతున్నారు, వాళ్ళ ఫైనాన్షియల్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఎంత సేవ్ చేసుకుంటున్నారు అనే వాటి మీద ఫోకస్ చేస్తుంది. ఇది అంత వెరీ బిగ్ టాపిక్ ఏం కాదు. సో లిటిల్ బిట్గా తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ బిగ్ టాపిక్ ఈజ్ బిజినెస్ సైకిల్స్. ఏ బిజినెస్ అయినా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇలా చూడండి. సో అప్స్ అండ్ డౌన్స్ ప్రతి బిజినెస్లో ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. కరోనా టైంలో ఎక్కువ ఎవరు బయటికి వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు కాదు. సో ఇంట్లోనే కూర్చొని ఉండేవాళ్ళు, అవునా? సో అలాంటి టైంలో ఏమేం బిజినెస్లో ఎఫెక్ట్ అయినాయి? మోస్ట్లీ అన్ని బిజినెస్లో ఎఫెక్ట్ అయినాయి. కాకపోతే చాలా ఎక్కువ లాస్ట్లో వెళ్ళిన బిజినెస్లు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ బిజినెస్లు, హోటల్స్, మార్కెటింగ్ కంపెనీస్, పెట్రోల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ, టెక్స్టైల్స్ కానీ, ఇలా చాలా బిజినెస్లు లాస్ అయిపోయినాయి. ఎందుకు అంటే మనం బయటికి వెళ్ళి ఏమీ ట్రావెల్ చేయట్లేదు, ఆటోకి వెళ్ళట్లేదు, బస్సుకి వెళ్ళట్లేదు. అలాంటప్పుడు పెట్రోల్ యూజ్ లేదు, ఎనర్జీ యూజ్ లేదు, ఏం లేదు. అలా అని అన్నీ కాదు, కొన్ని బిజినెస్కి లాభం కూడా ఉంది. మనం ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి పవర్ ఎక్కువ యూజ్ చేసినాం. సో యూటిలిటీస్ కంపెనీస్కి ఎక్కువ మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అంటే వాళ్ళు మొబైల్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, ఇలా ఎలక్ట్రానిక్స్ ఎక్కువ కొనేవాళ్ళు కాబట్టి కొత్త ఎలక్ట్రానిక్స్ కంపెనీస్, లేదు అంటే ఐటీ కానీ, సాఫ్ట్వేర్ కంపెనీస్, ఫిన్టెక్ కంపెనీస్, ఇలాంటి కంపెనీస్ కొంత లాభం చెందినాయి. ఇంకో విషయం ఏంటంటే అంతకుముందు చాలామంది మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్ ఎక్కువ యూజ్ చేసేది కాదు. కానీ కరోనా టైంలో చాలామంది మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్కి అలవాటు పడిపోయినారు. ఎక్కువ డిమాట్స్ అకౌంట్స్ కూడా కరోనా టైంలోనే ఓపెన్ చేసుకున్నారు. సో కొన్ని సిచ్యువేషన్స్లో, కొన్ని టైమ్స్లో కొన్ని బిజినెస్కి మంచిగా గ్రోత్ ఉంటుంది, కొన్ని బిజినెస్కి ఉండదు. అలా అని మనము గ్రోత్ లేదు కదా అని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన మనీని విత్డ్రా చేసుకోవద్దు. సో గ్రోత్ ఎప్పుడైనా బిజినెస్ సైకిల్స్లో మూవ్ అవుతూ ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి. సో మంచి స్ట్రాంగ్ బిజినెస్ ఉన్న వాటిలో ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేయడమే మంచి పద్ధతి. నెక్స్ట్ మనము సెక్టర్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. సెక్టర్ అనాలిసిస్ అంటే కొన్ని సెక్టర్స్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ అన్నీ కలిపేసి ఒక సెక్టర్లో వస్తాయి. సపోజ్ బ్యాంక్స్ అన్నీ కలిపేసి, ఎన్బిఎఫ్సిస్ కలిపేసి ఫైనాన్షియల్ సెక్టర్లో వస్తాయి. అలాగే ఫార్మా కంపెనీస్, ఇలా మెటల్ కంపెనీస్, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క ఇయర్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది. కొన్ని సెక్టర్స్ కొన్ని ఇయర్స్లో మంచిగా పర్ఫామ్ చేయవు. కానీ మనం లాస్ట్ 1 decade కానీ, అంటే 10 years కానీ, 5 years కానీ అట్లా చూసుకున్నట్లయితే అన్ని సెక్టర్స్ గ్రీన్లోనే ఉంటాయి. ఇది నేను చెప్పట్లేదు, ఎడిల్ వైజ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ద్వారా ఇది చూడండి. ఈ లాస్ట్ కాలం చూసారా, 2006 నుండి 2016 వరకు ఈ 10 yearsలో సెక్టర్స్ చూసినట్లయితే అన్ని గ్రీన్లోనే ఉన్నాయి, అంటే అన్ని లాభాల్లోనే ఉన్నాయి. కానీ ఈ స్లైడ్ చూడండి, ఇందులో కొన్ని సెక్టర్స్ 2006లో టెలికాం సెక్టర్ మంచిగా గెయిన్లో ఉంది. కానీ ఎఫ్ఎంసీజీ సెక్టర్ జస్ట్ 12% గెయిన్లో ఉంది. 2007లో యూటిలిటీస్ మంచి గెయిన్లో ఉన్నాయి. 2008లో ఎఫ్ఎంసీజీ మళ్ళీ లాస్ట్ నుండి బాటమ్ నుండి టాప్కి వచ్చేసింది. ఇలా చూసుకున్నట్లయితే మనకు ఎవ్రీ సెక్టర్ అనేది రొటేషన్లో ఒక్కొక్క సెక్టర్ ఒక్కొక్క ఇయర్లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అనుకుంటే ఒక యావరేజ్గా 10 years అట్లా చూసుకున్నట్లయితే అన్ని సెక్టర్స్ మంచిగానే గ్రో అవుతూ ఉంటాయి. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే ఏ సెక్టార్లో మీరు ఫోకస్ చేయాలి, ఈ ఇయర్ ఏ సెక్టార్ మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు, అలా అంచనా వేసుకొని మనం ఆ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. సపోజ్ మనం ఈ బడ్జెట్లో చూసాం, ఈ బడ్జెట్లో ఏ సెక్టార్కి ఎంత లాభం ఉంటుంది అనేది ఒక అంచనా వేసుకొని ఆ సెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం మంచిది. అండ్ ఫైనలీ ఇట్స్ కంపెనీ అనాలిసిస్. యాక్చువల్లీ ఇది చాలా బిగ్ టాపిక్. కంపెనీ అనాలిసిస్ అంటే చాలా పెద్ద టాపిక్. సో ఇందులో
ఇండివిజువల్ వీడియోస్ చాలా చేసుకుంటూ పోవచ్చు. అలా చేసుకుంటేనే మనకు అన్నీ అర్థమవుతాయి. ఒకటే వీడియోలో కంపెనీ అనాలిసిస్ మొత్తాన్ని మనం ఒకటే వీడియోలో పెట్టలేం. పెడితే అవి 2-3 అవర్స్ కన్నా ఎక్కువనే వస్తాయి. 6-7 అవర్స్ వస్తాయి. కానీ అలా అంత లెంత్ వీడియో ఎవరు చూడడానికి ఇష్టపడరు. కాబట్టి ఈ కంపెనీ అనాలిసిస్ని నేను నెక్స్ట్ రాబోయే వీడియోస్లో డీటెయిల్డ్గా నేనైతే డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే క్విక్గా కంపెనీ అనాలిసిస్ ఏంటి, వాటిలో ఏమేమి ఉంటాయి, ఏమేమి చూడాలి అనేది జస్ట్ క్విక్గా తెలుసుకుందాం. కంపెనీ అనాలిసిస్ చేయాలంటే ముందుగా మనకి ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది, అది ఏ సెక్టార్స్లో ఉంది, దాని బిజినెస్ ఏంటి, అది ఏ సెక్టార్లో పడుతుంది అనేది చూసుకోవాలి. సెకండ్, దాని మేనేజ్మెంట్ స్ట్రెంత్ ఎట్లుంది, వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిన అనౌన్స్ చేసిన అనౌన్స్మెంట్లను కంప్లీట్ చేస్తున్నారా, కరెక్ట్ టైంకి ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా, అవుట్పుట్ ఇస్తున్నారా లేదా అనేది మేనేజ్మెంట్ పరంగా చూడాల్సిన అంశం. నెక్స్ట్ ఫైనాన్షియల్స్కి వచ్చేసరికి ఫైనాన్షియల్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ని ఎట్లా స్టడీ చేయాలి, బ్యాలెన్స్ షీట్ని ఎట్లా స్టడీ చేయాలి, క్యాష్ ఫ్లోస్ని ఎట్లా స్టడీ చేయాలి. వీటిలో మనం ఎక్కువగా వింటూ ఉంటాము పిఈ రేషియోస్ అని, మార్కెట్ క్యాప్ అని, ఆర్ఓఈ అని, ఆర్ఓసిఈ అని. ఇవన్నీ ఏంటి అంటే వీటిలో ఫైనాన్షియల్స్లో ఉన్న మంచి టర్మినాలజీస్. వీటి ద్వారానే మనం వాల్యుయేషన్స్ చేసుకుంటూ ఉంటాము. సో అలా మనం ఈ వాల్యుయేషన్స్ గురించి కానీ, ఈ పిఈ రేషియోస్ గురించి కానీ, ఫైనాన్షియల్స్ గురించి కానీ ఇవన్నీ ఇండివిజువల్ వీడియోస్ చేసుకుందాం. చాలా క్లియర్గా డీటెయిల్డ్గా మీ ముందుకైతే వీడియోస్ రాబోయే కాలంలో వస్తాయి. సో ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.